ఫ్రెండ్స్ ఎన్ఎఫ్సి అంటే ఏంటి? ఎన్ఎఫ్సి అంటే మనకు కొన్ని ఫోన్లలో కనపడుతూ ఉంటుంది. ఎన్ఎఫ్సి అనే ఫీచర్ ఉంటుంది. అసలు అది ఎలా వాడాలి? సో అసలు ఎన్ఎఫ్సి అంటే ఏంది, దానివల్ల ఉపయోగం ఏంది, ఎన్ఎఫ్సిని ఎలా వాడాలి, సో దీని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడబోతున్నాము. సో చూస్తున్నాను, నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఎన్ఎఫ్సి అంటే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ అంటే నియర్ అంటే చాలా దగ్గర ఫ్రెండ్స్, మ్యాక్సిమం 10 సెంటీమీటర్స్ అంతే. 10 సెంటీమీటర్స్ దూరంలో ఉన్న ఏదైనా రెండు మాట్లాడుకోవడం అనమాట. ఆ రెండు మొబైల్ ఫోన్స్ కావచ్చు, లేకపోతే ఒక మొబైల్ ఫోన్ ఇంకొక ఎన్ఎఫ్సి ఎనేబుల్ డివైస్ అయినా కావచ్చు. రెండింటి మధ్య కమ్యూనికేషన్ని మనము నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ అని చెప్పేసి అంటాం అనమాట. ఫ్రెండ్స్, ఎన్ఎఫ్సి ఎక్కడెక్కడ యూజ్ అవుతుందంటే, మీ ఫోన్లో ఎన్ఎఫ్సి ఉందనుకోండి, ఎన్ఎఫ్సిని మీరు ఎనేబుల్ చేసుకొని ఫస్ట్ మీరు ఎన్ఎఫ్సి ఎనేబుల్ డివైజెస్ ఏవైనా మీరు వాటితో యాక్సెస్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్లూటూత్ స్పీకర్స్ ఉన్నాయి, బ్లూటూత్ స్పీకర్స్ ఎన్ఎఫ్సి ఎనేబుల్డ్ ఉన్నాయి అనుకోండి. సో మీ జస్ట్ మీ ఫోన్లో మీ ఎన్ఎఫ్సి ఎనేబుల్ చేసి ఆ బ్లూటూత్ స్పీకర్కి మీరు ఇక్కడ దగ్గర తీసుకెళ్తే రెండు ఒకదానితో ఒకటి పేర్ అయిపోతాయి అనమాట. నెక్స్ట్ 2 ఫోన్స్లో ఎన్ఎఫ్సి ఎనేబుల్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 ఫోన్స్లో ఎన్ఎఫ్సి ఎనేబుల్ ఉందనుకోండి. ఇప్పుడు ఈ 2 ఫోన్లు మనం దగ్గర తీసుకొస్తే ఏమైందంటే, దీని నుంచి మనము దీనికి డేటాని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేకపోతే దీని నుంచి దీని డేటాకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, ఇట్లాంటివి మనం సింపుల్గా ఇటు నుంచి ఇటు ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. సో ఇట్లా మనకి ఈ 2 డివైజెస్ కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటాయి. సో మ్యాక్సిమం వచ్చేసి మనకి 10 సెంటీమీటర్స్, అంతమించి ఎక్కువ డిస్టెన్స్ అయితే ఇవి కమ్యూనికేట్ చేసుకోలేవు. సో ఇంత 10 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ అయితే మనం వీటిని వాడలేమన్నమాట, ఎన్ఎఫ్సి ఫీచర్ని. ఫ్రెండ్స్, ఎన్ఎఫ్సిని ఎక్కువ వాడేది దేనికంటే, ఎన్ఎఫ్సి ట్యాగ్స్ అంటే ఇట్లా ఉంటాయి ఫ్రెండ్స్. ఇట్లానే కాదు, డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ ట్యాగ్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అసలు ఈ ఎన్ఎఫ్సి ట్యాగ్స్ అంటే ఏంది, వాటిని ఎలా వాడాలి, ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎన్ఎఫ్సి ట్యాగ్స్ ఎలా వాడాలి చూద్దాం. ఫస్ట్ మనం ప్లే స్టోర్కి వెళ్ళాలి. ప్లే స్టోర్కి వెళ్ళి ఒక యాప్ డౌన్లోడ్ చేయాలి. యాప్ నేమ్ వచ్చేసి ఎన్ఎఫ్సి టాస్క్ లాంచర్. సో ఎన్ఎఫ్సి టాస్క్ లాంచర్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత అది ఓపెన్ చేయండి. వన్స్ అది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత, సో ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ అసలు ఈ ట్యాగ్ చెక్ చేద్దాము. ఎన్ఎఫ్సి ఆన్ చేద్దాం. చూడొచ్చు, ఎన్ఎఫ్సి ఆన్లో ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్ఎఫ్సి ఆన్లో ఉంది. మనం ట్యాగ్ పెడితే డిటెక్ట్ చేస్తుంది ఇది. సో న్యూ ట్యాగ్ సెలెక్టెడ్ అని వస్తుంది. సో ట్యాగ్ మాత్రం ఎంటీ ఉంది. సో మనం దీనికి ఒక టాస్క్ ఇద్దాము. సో ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసిన యాప్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసి మనం టాస్క్ మనం సెట్ చేయొచ్చు. ఇక్కడ ప్లస్ అని కనపడుతుంది కదా, సో ఈ ప్లస్ సింబల్ మీద మనం ట్యాప్ చేయాలి. బ్రైట్నెస్ కొంచెం అడ్జస్ట్ చేస్తుంది, కనపడుతుంది. సో మనం ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్ఎఫ్సి అనే టాస్క్ ఆర్ స్విచ్ టాస్క్ వెన్యూ ట్యాప్ అని ఎన్ఎఫ్సి ట్యాగ్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయాలి. తర్వాత నెక్స్ట్, డన్. సో ఇప్పుడు మనం మళ్ళీ నెక్స్ట్. ఇప్పుడు మీకు ఏమేమి టాస్క్ కావాలో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ ఎన్ఎఫ్సి ట్యాగ్కి వైఫై ఆన్ ఆఫ్ చేయాలి అనుకుంటున్నాను. ఎన్ఎఫ్సి ట్యాగ్ యూస్ చేసి అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్లూటూత్ కూడా ఆన్ ఆఫ్ చేయాలనుకుంటున్నాను, అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ సౌండ్ వాల్యూమ్ పెంచాలనుకుంటున్నాను, అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డిస్ప్లే బ్రైట్నెస్ పెంచాలనుకుంటున్నాను, సెలెక్ట్. మీ ఇష్టం ఏదైనా ఒక టాస్క్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మ్యూజిక్ అనుకోండి, మీ మ్యూజిక్ ప్లే చేయడం. నెక్స్ట్ ఇట్లా స్టార్ట్ ప్లే బ్యాక్ ఇట్లా. సో ఇట్లా మీరు ఏదైనా ఒక టాస్క్ అయితే సెలెక్ట్ చేయాలి. సో ఇప్పుడు మనం సెలెక్ట్ చేసి నెక్స్ట్ కొడతాం. సో నేను సెలెక్ట్ చేసింది వైఫై, బ్లూటూత్, రింగర్ వాల్యూమ్, బ్రైట్నెస్. సో ఇప్పుడు నేను ఈ ట్యాగ్కి ఏమేమి ఇవ్వాలనుకుంటున్నానో అవి నేను సెటప్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఈ ట్యాగ్కి నేను వైఫై ఆఫ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆన్లో ఉంది కదా, ఈ ట్యాగ్ పెట్టగానే వైఫై ఆఫ్ అవ్వాలి ఇట్లా. అండ్ నెక్స్ట్ బ్లూటూత్ ఆన్ అవ్వాలి. అండ్ రింగర్ వాల్యూమ్ పెంచుకోవడం తగ్గించుకోవడం మీ ఇష్టం, మొత్తం పెంచేసాను రింగర్ వాల్యూమ్. అండ్ బ్రైట్నెస్ మొత్తం ఫుల్ పెట్టేసాను. సో ఇప్పుడు నేను ఈ ట్యాగ్కి నేను ఈ టాస్క్లు ఇస్తున్నాను. అంటే ఈ ట్యాగ్ నేను వైఫై డిజేబుల్ చేయడానికి, బ్లూటూత్ ఆన్ చేయడానికి, రింగర్ వాల్యూమ్ 15 మ్యాక్సిమం చేయడానికి, అండ్ బ్రైట్నెస్ కూడా మ్యాక్సిమం చేయడానికి. సో ఈ 4 టాస్క్లు ఇస్తున్నాను. సో యాడ్ టు టాస్క్. సో నెక్స్ట్. సో ఇప్పుడు మళ్ళీ డన్ కొట్టాలి. డన్ కొట్టిన తర్వాత ఇది వెయిటింగ్ ఫర్ ఏ ట్యాగ్. సో ట్యాగ్ కోసం వెయిట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఈ ఎన్ఎఫ్సి ట్యాగ్ ఉంది కదా, దీన్ని ఇవ్వాలి దీనికి. సో ట్యాగ్ రిటర్న్ సక్సెస్ఫుల్లీ. సో యువర్ ట్యాగ్ ఈజ్ రెడీ టు యూస్. సో పైన మీరు డన్ అని కనపడుతుంది కదా, డన్ మీద క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మీరు ఈ ట్యాగ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనుకోండి, ఏదైతే మనం టాస్క్ దీనికి
అలాట్ చేసామో ఆ టాస్క్ ఇది కంప్లీట్ చేస్తుంది. ఇప్పుడు మనం ట్రై చేద్దాం. సో ఇప్పుడు ఈ ట్యాగ్ నేను పెడుతున్నాను. ఇప్పుడు చూడండి మీకు ఏమవుతుందో. మీరు చూడవచ్చు ఏదైతే మనం పెట్టామో అవన్నీ అవుతున్నాయి. మీరు చూడవచ్చు వైఫై ఆఫ్ అయిపోయింది, బ్లూటూత్ ఆన్ అయింది, అండ్ బ్రైట్నెస్ చూస్తే మీకు ఫుల్ వచ్చింది. సో ఇది మనం పర్ఫామ్ చేయాలనుకున్న టాస్క్ ఈ ట్యాగ్ తోటి. సో ఈ ట్యాగ్ మనం ఇది అలాట్ చేసాం. ఇట్లా మీరు మీ ఇష్టం వచ్చింది అలాట్ చేసుకోవచ్చు ఈ ట్యాగ్స్కి. సో ఈ ట్యాగ్స్ మీకు అమెజాన్లో దొరుకుతాయి. నేను కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఏం చేయాలి, మనం ఫోన్ని సైలెంట్లో పెట్టుకోవాలి. సో మీరు ఈ ట్యాగ్కి ఆ టాస్క్ ఇవ్వాలి. అంటే ఈ ట్యాగ్ మనం సెలెక్ట్ చేసేది ఏంటంటే రింగర్ వాల్యూమ్ ఫుల్ డౌన్కి వెళ్ళిపోవాలి, అంటే సైలెంట్లోకి వెళ్ళిపోవాలి. సో ఈ ట్యాగ్ మీరు పెట్టగానే సైలెంట్లోకి వెళ్ళిపోయింది అనమాట. సో ఇట్లా మీరు రకరకాల టాస్క్లు పర్ఫామ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ మనం ఇది ఎలా అరేంజ్ చేయాలో చూద్దాం. సో ట్రిగర్ ఇక్కడ మీరు చూస్తే అదర్ ఎన్ఎఫ్సి యాక్షన్స్ ఉంది, దాని మీద ట్యాప్ చేస్తే మీరు ఇక్కడ మీరు చూడొచ్చు అరేంజ్ ట్యాగ్ అని కనపడుతుంది కదా. సో అరేంజ్ ట్యాగ్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఈ ట్యాగ్ని ఇప్పుడు నేను ప్లేస్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు సక్సెస్ఫుల్ అయింది. సో ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఇది ట్యాగ్ పెడదాం. ఇప్పుడు ఈ ట్యాగ్లో ఏం యాక్షన్స్ లేవు, ట్యాగ్ మొత్తం మనం అరేంజ్ చేసేస్తాం. సో ఇట్లా మనం ట్యాగ్ని అరేంజ్ చేయొచ్చు. ప్లస్ మీకు ఏమైతే కావాలో దీనిలో టాస్క్ మళ్ళీ ఆ టాస్క్ మళ్ళీ మీరు రీలోడ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఎన్ఎఫ్సి ఇంకో ఫీచర్ వచ్చేసి ఎన్ఎఫ్సి పేమెంట్స్ అనమాట. సో పేమెంట్స్ ఎలా చేయొచ్చు అంటే ఇది కొన్ని కంట్రీస్లోనే అవైలబుల్ ఉంది, ఇండియాలో అయితే అవైలబుల్ లేదు. సో దీనికి మనం గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి గూగుల్ వ్యాలెట్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. సో గూగుల్ వ్యాలెట్ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో యాక్చువల్ అయితే అది మనం ఇప్పుడు ఓపెన్ చేస్తే ఇండియాలో నాట్ అవైలబుల్ అని వస్తుంది. సో అదర్ కంట్రీస్లో అయితే ఉంటుంది. అది గూగుల్ వ్యాలెట్ మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత గూగుల్ వ్యాలెట్లో మన కార్డ్ డీటెయిల్స్, క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ డీటెయిల్స్ మొత్తం దాంట్లో మనం సేవ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అయితే మీరు షాపింగ్ మాల్కి వెళ్ళారు, షాపింగ్ మాల్కి వెళ్ళిన తర్వాత మొత్తం పేమెంట్ రెడీ చేశారు, కార్డు ఇవ్వమన్నారు మిమ్మల్ని. కార్డు ఇవ్వమంటే మీరు ఏం చేయాలంటే జస్ట్ మీ ఫోన్ని తీసుకెళ్ళి ఆ మిషన్ ఏదైతే కార్డ్ స్వైపింగ్ మిషన్ ఉందో దాని మీద పెడితే ఆటోమేటిక్గా అది కార్డుని డిటెక్ట్ చేస్తుంది. జస్ట్ మీ ఫోన్లో మీరు ఏదైతే మీ ఏటీఎం పిన్ ఉందో ఆ ఏటీఎం పిన్ కొడితే ఎంత మనీ కావాలో అంత మనీ అక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఈ ఫీచర్ ఎనేబుల్ కావాలంటే ఖచ్చితంగా రిసీవర్ ఏదైతే మీరు పెడుతున్నారు ఫోన్ తీసుకెళ్తే దాని మీద మిషన్ మీద అది కూడా ఎన్ఎఫ్సి ఎనేబుల్డ్ అయి ఉంటేనే ఈ రెండు ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అవ్వగలనమాట. ఫ్రెండ్స్ ఈ ఎన్ఎఫ్సి అనేది మోస్ట్లీ ఈక్వల్ టు ఆర్ఎఫ్ఐడి. ఆర్ఎఫ్ఐడి అంటే మీకు అందరూ తెలుసు, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఏదైనా కొంటారు, కొన్న తర్వాత వాళ్ళు ఒక మిషన్ తీసుకొని ఎంఆర్పి మీద ఇట్లా వేస్తూ ఉంటారు, అది రీడ్ చేస్తూ ఉంటుంది. దాని మీనింగ్ ఏంటంటే ఏదైతే ఎంఆర్పి ఉందో, ఎంఆర్పి స్టిక్కర్ ఉందో దానిలో ఖచ్చితంగా ఒక ఆర్ఎఫ్ఐడి చిప్ అనేది ఉంటుంది. సో ఈ ఆర్ఎఫ్ఐడి చిప్లో డేటా స్టోర్ చేసుకుంటుంది అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ 15,999 రూపీస్ అనుకోండి. సో ఆ డేటాని దానిలో స్టోర్ చేసుకొని ఉంటుంది. వన్స్ మనం రీడర్ అయ్యగానే అది తీసుకుంటుంది ఆ డేటాని, ఆ చిప్ నుంచి తీసుకొని అక్కడ మనకి స్క్రీన్ మీద కనపడుతూ ఉంటుంది. సో ఎన్ఎఫ్సి కూడా సేమ్ ఇట్లాంటి ఫీచర్ మీద కనపడుతుంది. కాకపోతే ఆర్ఎఫ్ఐడి మనకు వన్ వే ఫ్రెండ్స్, అది ఓన్లీ రీడ్ చేసుకోగలదు కానీ మళ్ళీ మనం రిటర్న్ చేయలేము ఏం డేటాని, జస్ట్ రీడ్ చేసుకోవడం వరకే. ఏదైతే అక్కడ డేటా మనం స్టోర్ చేస్తామో ఆ స్టిక్కర్లో అదే మనం రీడ్ చేసుకోగలం కానీ మిగతాది మనం ఏం చేయలేం. అదే ఎన్ఎఫ్సి అయితే మనకి 2-వే కమ్యూనికేషన్. సో రెండు సైడ్ల నుంచి మనకి కమ్యూనికేషన్ ఉంటుంది, ఈ ఫోన్ నుంచి ఉంటుంది లేకపోతే ఈ ఫోన్ నుంచి ఉంటుంది. సో రెండింటి మధ్య కమ్యూనికేషన్ ఉంటుంది. సో ఇట్లాంటి వాటిని మనము ఎన్ఎఫ్సి అని అంటాం అనమాట. సో రెండు డివైజెస్ ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకోగలుగుతాం, అది కూడా నియర్ డిస్టెన్స్ మ్యాక్సిమం 10 సెంటీమీటర్స్. సో ఇది ఒక ముక్కలో చెప్పాలంటే ఎన్ఎఫ్సి అంటే. సో ఇది ఫ్రెండ్స్ ఎన్ఎఫ్సి అంటే. ఎన్ఎఫ్సి గురించి మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇది మోటోరోలా మోటో G4+, ఇది వచ్చేసరికి మోటోరోలా మోటో M. మీలో చాలామంది రెండింటి మధ్య కెమెరా కంపారిజన్ చేయమని అడుగుతున్నారు. సో ఖచ్చితంగా ఈ రెండింటి మధ్య కెమెరా కంపారిజన్ అయితే నేను చేస్తాను. సో ఆ వీడియో మీరు చూడాలనుకుంటే కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనపడుతుంది కదా, దాన్ని హిట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇలాగే టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఈజ్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.